హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మరి ఇప్పుడు దాకా చక్కగా పాటలు పాడుకున్నాం కదా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఈరోజు మరి ఫామ్స్ డే, మట్టల ఆదివారంగా ఈరోజున ప్రపంచమంతా కూడా మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ యొక్క ఆదివారాన్ని ఎంతో ప్రేమతోటి భక్తితోటి మరి ఆ ఈత చెట్ల పువ్వుల యొక్క విధానాలతో మనం కూడా చక్కగా మందిరంలోకి రావటం జరిగింది. అందుకోసం మీ అందరికి కూడా వచ్చినందుకై వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం మనం ధ్యానం చేసుకుందామండి. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళదాం. ఇప్పుడు ముఖ్యంగా మొట్టమొదటిగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి మనం వెళదాం. 5 వాక్యాలు చదువు, 11వ చదువు, వరుసను చదివేసి. హల్లెలూయా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలిసి చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చి నప్పుడు యేసు తన శిశువులతో ఇద్దరిని చూచి, మీరు యొద్దనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదనియు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పుకొని నా యొద్దకు తోలుకురండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పువలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుకొని చెప్పి వారిని పంపెను. ప్రవక్తన వలన చెప్పబడినది నేరనేరులట్టుగా ఇది జరిగెను. ఆదేశముగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లలను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పబడి ఉన్నను. శిశువులు వెళ్ళి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనమూహములను ఆయనకు తమ బట్టలు దారి పొడవుగాన పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవుగా పరిచెను. జనమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండగా వారును వెనుక వచ్చుచుండిరి. వారును, దావీదు కుమారుడని జయము, ప్రభువ పేరట్ల వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోత్తమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జనసమూహములను ఈయన గలిలయలోని నజరేతుడు, వాడు ప్రవక్త అయిన యేసు అని చెప్పబడిరి. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా యేసయ్యా, నీ పాదములకు వందనాలు నైనా. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి సమయము నాయనా ఎంతో విలువైనటువంటిది, నీ ప్రార్థనా సమయం. మరి పరిశుద్ధ దినము ఆదివారము, అందులోనూ నాయనా మరి ఫామ్స్ డే, మట్టల ఆదివారముగా ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటూ ఉంటుంది తండ్రి. మరి సమయంలో మేము వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నాయనా, మా మధ్యలోనికి నీవు పరిశుద్ధుడిపై వచ్చి నా తండ్రి వాక్యమును మాకు అర్థమయ్యేలాగా దీవించు,
మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. మంచిది. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఈ మట్టల ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ యొక్క మట్టల ఆదివారం జరిగిద్ది అనేటటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, ప్రవక్తలు అంటే జకరియా అనేటటువంటి ప్రవక్త గారు కూడా ఈ యొక్క యేసుక్రీస్తు వారు రాకడను గురించి మనకి గతం పాత నిబంధన కాలాల్లో కూడా మాట్లాడి ఉన్నాడు. ఆల్రెడీ ఆయన యొక్క జకరియా గ్రంథము 9వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకు కొన్ని హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు అయిన రక్షగల గలవాడును, దీనుడైన గాడిద పిల్లలను ఎక్కి నీ యొద్దకు వచ్చుచుండుడి. ఎఫ్రాయిములో రథములను ఉండగా నేను సేదనను, యెరూషలేములలో గుర్రములు లేకుండా చేదను, యుద్ధపు విలువ లేకుండా పోవును. నీ రాజు సమాధానవార్త అన్యజనులను తెలియజేయును. సముద్రము నుండి సముద్రముల వరకు 9, 10 చదువుతున్నా. యెరూషలేములో రథములుండగా నేను సేదెదను, యెరూషలేములలో గుర్రములు లేకుండా సేదెదను, యుద్ధములు విల్లులు లేకుండా పోవును. నీ రాజు సమాధానకర్త అన్యజనులకు తెలియజేయననుగా సముద్రము నుండి సముద్రమున వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంధమున వరకు అతను ఏలును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ జకరియా గారు చెప్పినటువంటి వాక్యంలో ఏంటంటేనండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తాడని, ఆయన ఈ భూమి మీద ప్రజలను పరిపాలిస్తాడని అనే మాటను జకరియా గారి ద్వారా ఆయన యొక్క అధ్యాయంలో మనం ఇప్పుడు చదివామన్నమాట. ఆయన ఎలాగొస్తాడు అని అంటే, ఒక చిన్న గాడిద మీద ఎక్కొచ్చి ఈ రాజ్యపాలన చేస్తాడు. రాజులలాగా గుర్రాల మీద రాజరికాల్లాగా వచ్చేటటువంటి వాడు కాదు ఆ రాజు, శాంతి మార్గములో వచ్చేటటువంటి వాడు అనేటటువంటి విషయాలను ఇక్కడ ఆయన జకరియా గారు మనకు చెప్పాడు. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చదివింది కూడా అదే కదా. యేసుక్రీస్తు వారు మరి ఆ గెత్సెమనేటటువంటి ఆ పట్టణానికి దగ్గరగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళి తన శిష్యులను చిన్న గాడిద పిల్లను తోలుకొని రమ్మని చెప్పాడు. తీసుకొచ్చినటువంటి ఆ గాడిద పిల్ల మీద ఎక్కి యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి రావటం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు చేశాడు అనంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో గడిచిన కాలాల్లో, అంటే యెరూషలేములోకి ఈరోజు వస్తున్నాడు మట్టల ఆదివారం. ఈ రోజు కంటే గడిచిపోయినటువంటి ఆయన 33.5 సంవత్సర జీవిత కాలాల్లో ఆయన నజరేతులో కానీ, గలిలయ ప్రాంతాల్లో కానీ, లేకపోతే ఇంకా ప్రాంతాల్లో కానీ ఆయన అనేక రకమైనటువంటి స్వస్థత కార్యాలు చేశాడు. కుంటి వాళ్లకు మరి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్లకు కళ్ళు ఇచ్చాడు, అట్లాగనే మరి మాట లేని వాళ్ళకి మాటలు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళను లేపాడు, మరి అనారోగ్యంతో బాధపడేటటువంటి స్త్రీలను ఆరోగ్యవంతులుగా చేశాడు. ఇలాగా అనేక కార్యక్రమాలు యేసుక్రీస్తు వారు తన జీవితంలో చేశాడు. అయితే ఈయన ఇప్పుడు ఈ మట్టలాదివారం రోజున
యేసుక్రీస్తు వారు యెరూషలేమును ఎందుకు దర్శించాలనుకుంటున్నాడు అంటే, నెక్స్ట్ వచ్చే వారం ఏంది మనకి? ఈస్టర్ పండగ, అంతేనా? నెక్స్ట్ ఆదివారం ఏంది మనకి? ఈస్టర్ పండగ. అంటే ఈస్టర్ పండుగలో ముందు రోజు శుక్రవారం రోజు ఏం జరిగిద్ది? యేసుక్రీస్తు వారు చనిపోతాడు, పాపుల నిమిత్తమై సిలువ వేయబడతాడు, పాపుల కొరకు రక్తాన్ని చిందించబోతున్నాడు. కాబట్టి ఆయన నెక్స్ట్ వారంలో నుండి మన మధ్యలో శారీరకంగా ఉండడు. కాబట్టి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క క్రియలను, అంటే ఆయన చేసినటువంటి అద్భుతాలను, స్వస్థత క్రియలను, మరి జనాన్ని చేసినటువంటి అనేక మంచి కార్యాలను చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఎవరు చూడలా పాపం. అందుకని దేవుడు ఆయనకి చివరిసారిగా ఈ మట్టలాదివారం రోజున ఏం చేశాడంటే, దేవుడు ఇక మట్టలాదివారానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కూడా ఇంకొకటి ఉందండి. ఏంటంటే అది పస్కా పండగ అనేటటువంటి కార్యక్రమం కూడా యెరూషలేములో జరుగుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ రోజే వచ్చాడు? మరి మిగతా రోజుల్లో ఎప్పుడైనా వచ్చాడు కదా, అప్పుడు మరి ఇట్లా జయోత్సవం చేయొచ్చు కదా అని అంటే, ఈ యొక్క యెరూషలేములో పస్కా పండగ అనేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మనం క్రిస్మస్ చేసుకుంటామా లేదా? ప్రపంచం అంతా కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగని మనం జరుపుకుంటున్నాం. అట్లాగనే ఆ యెరూషలేము దేశములో, ఆ యొక్క ప్రాంతంలో ఉండేటటువంటి దేశాల్లో ప్రజలందరూ కూడా పస్కా పండగ అని ఒకటి చేసుకుంటారు. ఎందుకు ఈ పస్కా పండగ చేసుకుంటారంటే, కొంచెం మాట్లాడుకొని వాక్యాన్ని ముందుకు వెళదాం. ఈ పస్కా పండుగ ఎందుకు చేసుకుంటారు యెరూషలేము ప్రాంతంలో అంటే, ఐగుప్తు ప్రాంతంలో ఇజ్రాయేలీలు బానిసత్వంగా ఉన్నప్పుడు మోషే ద్వారా విడిపింపబడి కానాను దేశానికి వాళ్ళను తీసుకురావటం జరిగింది. ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు మోషే ద్వారా. ఏమన్నాడంటే, అయ్యా, ఈ ఫరో అంటే ఐగుప్తుని ఏలేటటువంటి రాజుగారు, ఫరో గారు మిమ్మల్ని పంపించనంటున్నాడు. దేవుడు ఒక ప్రణాళిక తీసుకొచ్చాడు చివరిగా. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలలో మొట్టమొదటిగా ఉన్నటువంటి జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపబోతున్నాడు. ఎవరో? యెహోవా దేవుడు. ఎందుకు చంపబోతున్నాడు? ఇజ్రాయేలీలు ప్రజలను ఐగుప్తు ప్రాంతములలో నుండి తను అనుకున్నటువంటి కానాను దేశానికి ఆ రాజుగారు పంపించనందువలన దేవుడు ఇజ్రాయేలీలు ఆ ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలలో రాజుగారి దగ్గర నుంచి పేదవాడి దాకా మొత్తం కుటుంబాలలో మొదటి కుమారుడును చంపబోతున్నాడు. అందుకని దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలు ప్రజలతో ఒక మాట చెప్తాడు. ఏంటంటే, మీరందరూ కూడా పస్కా పండగ చేయండి. ఇవాళ ఏ రోజు? రేపొద్దున వాళ్ళని చంపబోతున్నా. తెల్లారితే ఇక వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఈజిప్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి మగపిల్లగాడు, మొట్టమొదటి పుట్టిన పిల్లవాడు ఎవ్వరు ఉండరు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఒక గొర్రె పిల్లను పస్కా అనేటటువంటి నామధేయంతో వరించి దానిని చంపి ఆ గొర్రెల యొక్క రక్తాన్ని మీ ఇంటి ద్వారబంధరాలకు రాసుకోండి. అంటే గుమ్మాలకి. చాలామంది పసుపు రాసుకుంటాం కదండి, గుమ్మాలకు రాసుకోమా? అట్లానే దేవుడు ఏం చెప్పాడు, మన యొక్క ఇజ్రాయేలీలు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐగుప్తు ప్రాంతంలో ఆ యొక్క కుటుంబాలన్నిటికీ కూడా ఎర్ర గుర్తు రాయండి, రక్తం వేయండి. ఈ రాత్రి వధించినటువంటి ఈ గొర్రెల రక్తాన్ని మీ ఇంటి ద్వారబంధాల మీద రాసుకోండి. తెల్లవారేసరికి ఈ రక్తం రాసినటువంటి ద్వారణాల్లో కుటుంబాల్లో తప్ప మిగతా ఉన్నటువంటి కుటుంబాలన్నిట్లలో వాళ్ళ యొక్క పెద్ద కుమారులు చనిపోతారు. ఇది
దేవుడు ఇజ్రాయేలీల్ని కాపాడటానికి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో చేస్తున్నటువంటి మహత్కార్యము అని దేవుడు చెప్పాడు. అందుకని వాళ్ళందరూ కూడా ఒక గొర్రెలను వధించి ఆ రక్తాన్ని వాళ్ళ యొక్క ఒక గుమ్మాలకు రాసుకోవడం జరిగింది. అప్పుడేం జరుగుద్ది? తెల్లారే పాటికల్లా ఆ రక్తం ఏదైతే గుమ్మాలకు రాసి ఉన్నదో ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు, మగపిల్లలు బ్రతుకుతున్నారు. ఏ గుమ్మానికైతే రక్తం రాయలేదో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫరో రాజుగారి జ్యేష్ఠ కుమారుడు దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు మొత్తం అందరూ కూడా చనిపోయారు. కాబట్టి దేవుడు ఒక అద్భుతాన్ని ఆ యొక్క మరి ఐగుప్తు ప్రాంతంలో నిర్వహించినందుకు ఆ రాజు భయపడి, అయ్యో ఇజ్రాయేలీలు దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన ఎన్ని చెప్పినా నేను వినలేదు, ఇప్పుడు చివరిసారిగా ఆయన మా కుమారులను బలి తీసుకుంటానని చెప్పాడు, అయినప్పటికీ నేను వినలేదు. ఆయన అన్నట్లుగానే మరి ఇజ్రాయేలీలు కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ బాగున్నారు. ఈ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్న మా రాజ్య బిడ్డలే చనిపోయారు. కాబట్టి మనము ఆ దేవుడిని వ్యతిరేకించకూడదు. ఆయన చాలా గొప్ప దేవుడు, ఇజ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనము ఇజ్రాయేలీలని మన దేశములో నుండి విడిపించి బానిసత్వం నుండి విముక్తి కలిగిద్దాం అని ఫరో రాజు నిర్ణయించుకొని ఇజ్రాయేలీలందరినీ కూడా మరి అక్కడ నుండి పంపివేసినటువంటి దినం అది. ఒక మహత్కరమైనటువంటి దినం. ఆ దినాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ కానాను ప్రాంతంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పెద్దలు వాళ్ళందరూ కూడా ప్రతి ఏటా పస్కా అనేటటువంటి పేరుతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని యెరూషలేములో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు కూడా అదే పస్కా రోజున మరి నలుమూల ప్రాంతములలో నుండి, అన్ని దేశాలలో నుండి యెరూషలేములోకి ప్రజలు వచ్చారు. ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా జన సమూహంతో సమృద్ధిగా ఉంది. ప్రజలందరూ కూడా ఆతృతతో ఉన్నారు. ఎందుకంటే ఈ పస్కా పండుగ చాలా మంచిది, మనల్ని దేవుడు కాపాడాడు ఐగుప్తులో నుంచి అని. అందులోనూ ఇంకొక సంతోషం కూడా వాళ్ళల్లో ఉంది. ఏం సంతోషం అంటే, ఇదిగో మరి దైవ కుమారుడు ఈ లోకంలో ఉన్నాడట, ఆయన పేరు యేసు. మరి ఆయన అనేక స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నాడట. ఆయన కూడా మనం జయింపడుకుంటే, ఆయన కూడా మనం దర్శించుకుంటే మనకెంతో మేలు అని ఆనాడు ఆ పస్కా పండగ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచనలో, సంతోషంలో ఉన్నారు. ఆ విషయాన్ని గ్రహించాడు దేవుడు కూడా. అందుకనే ఆ పస్కా పండగ సందర్భాల్లో వచ్చినటువంటి ఆ ఆదివారాన్ని దేవుడు మరి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు ఒక మంచి సంతోషకరమైనటువంటి వార్తను తెలియపరిచాడు. ఏంటదంటే, ఇదిగో మరి సియోనుకు వస్తున్నాడు బయలుదేరి, సియోనును రక్షించటానికి, అనేకమైనటువంటి బిడ్డలను పాపములో నుండి రక్షించటానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి గాడిద పైన ఒక మహారాజు వస్తున్నాడు అని చెప్పేసేటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఒక నినాదము యెరూషలేములో వినపడింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ యెరూషలేము ప్రాంత ప్రజలందరూ, పస్కాకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆయనను వీడ్కోలు చెప్పారు, ఆయన ఆహ్వానించారు. యేసుక్రీస్తు వారు వస్తున్నాడు యెరూషలేములోకి అని అనగానే అందరూ సంతోషముతోటి ఆయనకు స్వాగతం పలికారు. ఎలాంటి స్వాగతం అంటే, ఇక్కడ మనమేమో ఈత చెట్లతోటి పెడుతున్నాము, ఈత చెట్లు లాంటివే అక్కడ ఖర్జూర చెట్లు ఉంటాయి ఆ ప్రాంతంలో. ఆ ఖర్జూరపు మట్టలతోటి, ఇక్కడ ఈత మట్టలైతే ముళ్ళుండాయి, అక్కడ ఖర్జూరపు మట్టలకు ముళ్ళుండవు. అర్థమవుతుందా? ఖర్జూరపు మట్టలు ఎట్లుంటాయి అంటే మన కొబ్బరి చెట్లులాగా మెత్తగా బాగుంటాయి. కాబట్టి ఆ మట్టలను ఇరుసుకొచ్చి ఆయనకు వీడ్కోలు చెప్తూ, ఆయన వచ్చేటటువంటి దారి పొడుగుతున్న కూడా మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను, ఈ యొక్క మరి ఈ మట్టలను, ఈ యొక్క ఖర్జూరపు మట్టలను పరుచుకుంటూ మరి మట్టలతోటి జయోత్సవంగా
దావీదు కుమారుడు మరి జయమంటూ హోసన్న జయమంటూ యేసు క్రీస్తు వారిని ఎంతో ప్రేమతోటి ఆహ్వానించారు. ఆయన మొట్టమొదటిసారిగా ప్రజలందరూ చూస్తుండగా బహిరంగంగా మరి చిన్న గాడిద పిల్లను ఎక్కి యెరూషలేము ప్రాంతంలోకి రావటం జరిగింది. యెరూషలేములో ఉన్నటువంటి మెయిన్ ప్రార్థనా మందిరం దగ్గరకు ఆయన రావటం జరిగింది. ఆ వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా ఆయన చూశారు, సంతోషపడ్డారు. ఈయనే క్రీస్తుని కొనియాడారు, ఈయనే రక్షకుడని కొనియాడారు, ఈయన వలనే మాకు మోక్షం కలిగిద్దని సంతోషపడ్డారు. ఈనాడు మీరు కూడా ఆలోచన చేయండి. రాబోతున్నటువంటి రోజుల్లో కూడా యేసుక్రీస్తు వారు మన కొరకు రెండవ రాకడలో మరి రాజయ్య వస్తా ఉన్నాడు. ఆయన వస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది. ఎంత గొప్ప కార్యక్రమం అంటే ప్రజలందరూ పాపములో నుండి తొలగించబడి మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు తన యొక్క రక్తముతో కడిగి, యేసు క్రీస్తు వారి రక్తముతో కడిగి మనుషులందరినీ కూడా పరిశుద్ధులను చేస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని రక్షణ పొందుతున్నారో, బాప్టిజాన్ని పొందుతున్నారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు అని చెప్పేసి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ఎందుకు వచ్చాడు, మట్టల ఆదివారాన్ని ఎందుకు జరిపాడు అంటే ప్రజలందరికీ ఆయన చివరిసారిగా మరి ఒక సువార్తమానాన్ని అందించాడు. ఇదిగో నేను మరలా రెండో రాకడలో వస్తాను, వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నా రాజ్యములోకి నా తండ్రి వద్దకు తీసుకెళ్తాను. ఎవరైతే నన్ను నమ్మి అంటే యేసుక్రీస్తు వారిని నమ్మి రక్షణ బాప్టిజాన్ని పొంది యేసుక్రీస్తు వారి మార్గములో జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు తన రాజ్యానికి తీసుకువెళతాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగాలు, యేసుక్రీస్తు యొక్క సువార్త ఆయన ప్రకటించి ఆ యెరూషలేము ప్రాంతంలో ప్రజలందరూ కూడా సంతోషించినటువంటి పర్వదినము ఈ యొక్క మట్టల ఆదివారం. ఈ యొక్క మట్టల ఆదివారంలో ప్రత్యేకమైనటువంటిది పస్కా పండగ. కాబట్టి ఈ రెండింటిని కూడా అక్కడ జయోత్సవంగా మనకు జరుగుతూ ఉంది. మనం గమనించినట్లయితే మనకు కూడా అలాగనే పండగ జరుగుతుంది. ఏం పండగ? డిసెంబర్ 25వ తారీఖు మనము మరి క్రిస్మస్ జరుపుకుంటాం. అదేవిధంగా మళ్ళీ మనము 1వ తారీఖు మళ్ళీ పండగ చేసుకుంటాం. చక్కగా వెంటనే జరుగుతూ ఉంటాయి నూతన సంవత్సరంలో. అట్లానే ఇక్కడ కూడా పస్కా పండగతో పాటుగా మట్టల ఆదివారం పండగ రెండు కలిసి ఇమిడి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి, యేసుక్రీస్తు వారిని నమ్మండి. యేసుక్రీస్తు వారు మరలా రెండో రాకడలో రాబోతున్నాడు, ప్రజలందరూ తెలుసుకోవాలని ఈనాడు మనం ఈ ప్రార్థనా కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాం. కొద్దిగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడై రాబోతున్నాడు. ఆయన రాజ్య స్థాపన జరుగుద్ది. ఆయన రాజ్యములో మోసాలుండవు, అబద్ధాలుండవు, మరి దొంగతనాలుండవు, వ్యభిచారాలుండవు, ఎలాంటి చెడు ఉండదు, అసమానతలుండవు. అంటే పెద్దవాడు చిన్నవాడనే తేడాలుండవు, కులమత భేదాలుండవు, మరి ధనికులు పేద అనేటటువంటి భేదాలుండవు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన బిడ్డల్లాగా సంతోషముగా అందరికీ సమానమైనటువంటి హక్కులను కల్పించి మరి సమానమైనటువంటి పరిపాలన ఆయన చేయబోతా ఉన్నాడు రాబోతున్నటువంటి రోజుల్లో. కనుక మనం నమ్మాలి, ఇవన్నీ మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకు బైబిల్లో ఏమైతే చెప్పున్నాడో అవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇది కూడా జరిగి తీరిద్ది. ప్రభు యందు విశ్వాసం కలిగిన మనందరం కూడా నమ్ముకోవాలి. కాబట్టి మరి ఈరోజు ఈ మట్టల ఆదివారం ద్వారా యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటదంటే, నేను రెండో రాకడలో వచ్చేటప్పుడు ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ ప్రజలందరిలో ఎవరైతే నా యందు విశ్వాసం కలిగి జీవించి మరణిస్తున్నారో, జీవిస్తున్నారో వారందరూ
తప్పనిసరిగా నా దేవుని రాజ్యంలో వారసులవుతారు అనేటటువంటి విషయాన్ని గట్టిగా ప్రకటించి ప్రజలందరికీ అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు చేసి దేవుని మందిరాన్ని దర్శించి దేవుని మందిరంలో ఉన్నటువంటి దుర్మార్గులను ఆ చెడ్డమైనటువంటి వాళ్ళని కూడా తొలగించి ఆయన అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. దయచేసి ఈ మట్టల ఆదివారం చాలా మంచిదనేటువంటి మంచి సువార్తను అందించింది. యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి చెప్పేటటువంటి మంచి విషయం ఉన్నటువంటి రోజు అన్నమాట. ఇక ఈ మట్టల ఆదివారం రోజే యేసుక్రీస్తు వారు మనకు శరీరధారిగా అవుపడ్డాడు. నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజు ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు మన కోసం. ఆదివారం రోజు మళ్ళీ పునరుద్ధారుండే శారీరకంగా లేచాడు. అదే శరీరంతో ఆరోహణమై దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు దేవుని వద్ద కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఎవరు నన్ను భూలోకంలో ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరు నన్ను విశ్వసిస్తున్నారు, ఎవరు నా యందు రక్షణ పొందుతున్నారు అనేటటువంటి విషయాలను ఆయన దేవుని వద్ద నుండి చూస్తున్నాడు. రేపు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన బయలుదేరుతాడు. బయలుదేరి వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి జీవించి మరణించిన వారు, జీవిస్తున్న సజీవులుగా ఉన్నటువంటి వారు అందరినీ కూడా దేవుడు తన రాజ్యంలోకి తీసుకువెళతాడు. కాబట్టి ఆయన చెప్పిన గొప్ప సందేశం ఏంటంటే, నేను వచ్చే యొక్క రెండో రాకడలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, దయచేసి మీరందరూ నా యందు విశ్వాసం ఉంచండి అనేటటువంటి బలమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి రోజు ఇది. ఇదే లాస్ట్ మెసేజ్ యేసుక్రీస్తు వారిది. ఇక తర్వాత మెసేజ్ లేవు. నెక్స్ట్ సిలువే. ఇక అర్థమైందా? ఈ ఆదివారం దాటిపోతే నెక్స్ట్ శుక్రవారానికల్లా ఏం చేస్తాడు? ఈ దొంగల ముఠ అంతా పట్టుకొని ఆయన్ని సిలువెక్కటానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని నమ్మండి. యేసుక్రీస్తు వారు మన యొక్క పాపముల కొరకు, మనలో ఉన్నటువంటి చెడు అన్నిటిని కూడా తీసివేయటానికి దైవ కుమారుడుగా వచ్చినటువంటి వాడు. ముఖ్యంగా నేను మీకు చెప్తున్నది ఏంటంటే, మనిషిలో ఈర్ష్య, ద్వేషము, కోపము, పగ, కుళ్ళు ఇలాంటివి ఉండకూడదు. ఇవన్నీ ఉన్నవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు ఏంటంటే, మనలో ఉన్నటువంటి కోపాన్ని మనం తగ్గించుకోవాలి, మనలో ఉండేటటువంటి మోసాన్ని మనం తగ్గించుకోవాలి. ఎలాంటి మోసము, పాపములు చేయకుండా దేవునికి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలేదు తల్లి గర్భంలో నుండి, అలానే వెళ్ళేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళలేము. కేవలం మనము ఉత్త శరీరముతో వచ్చాం, తిరిగి మళ్ళా అదే శరీరంతో శిథిలమైపోతాం. కానీ దేవుడేం చెప్తున్నాడంటే, ఈ శరీరధారిగా ఉన్నప్పుడే నీలో ఉన్నటువంటి నీ పాప దోషాలను ఒప్పుకొని, నీ పాపములను విడిచిపెట్టి యేసునందు రక్షణ పొంది ఆయన మార్గములో నడుచుకొనుడి, అప్పుడు ఆయన రాజ్యానికి మీరు వారసులవుతారు అనే మాటను ఆయన తన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మట్టల ఆదివారంలో ఆయన చేసిన ప్రసంగాల్లో చక్కని మాటలు ఈ విధంగా బోధించాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం సంపాదించే ధనం, మనం చేసేటటువంటి కార్యాలు, మనం కట్టే బిల్డింగులు, మనం సంపాదించే ఆస్తులు, ఐశ్వర్యాలు ఏవి కూడా మనకు అక్కడికి రావు. మనకు వచ్చేది ఒకటే, మన ఆత్మ. ఆ ఆత్మని మనము చంపినప్పుడు అది నిత్య నరకానికి పోయిద్ది. ఆత్మను మనం చంపకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారి రక్షణ పొందాల్సిన బాధ్యత ఈరోజు సర్వ మానవాళి మీద ఉంది. అందుకనే ఈరోజు వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి మరి గాడిద పిల్ల మీద వచ్చాడు, మరి శాంతి దూతగా వచ్చాడు. ఏమండి, రాజులు దేని మీద రావాలా? గుర్రాల మీద రావాలా? గుర్రము యుద్ధానికి సంకేతం, అంతేనా కాదా?
గుర్రాల మీద ప్రయాణించినటువంటి రాజులు యుద్ధాలు చేశారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి వాహనము గాడిద. గాడిదకు యుద్ధం చేయటం తెలియదు, అది శాంతి దూత. ఎలాగంటే గాడిద మన యొక్క బట్టల బరువులు, మన కుటుంబం బరువులు మొత్తం మోసేది, మనకు మంచిగా ఉండేది, మనతో స్నేహంగా ఉండిద్ది. అంతేనా? గాడిదను మనం గుర్రాన్ని మనం పట్టుకోవాలన్నా పట్టుకోలేం. గుర్రానికి కళ్ళి ఉంటే తప్ప నువ్వు పట్టుకోలేవు, లేకపోతే నిన్ను కూడా కొట్టిద్ది. అది కొట్టదా? గుర్రం కొట్టిద్ది, కాళ్ళతో తన్నిద్ది, యుద్ధం చేస్తుంది గుర్రం కూడా. దానికి ముక్కుకు కళ్ళి వేసి ఆ కళ్ళాన్ని పట్టుకున్నప్పుడే అది మన మాట వింటది. అట్లానే కానీ యేసుక్రీస్తు వారైతే గుర్రాన్ని ఎంచుకోలేదు, మన మాటిని మనతో చాకరీ చేసేటటువంటి ఒక చిన్న గాడిద పిల్లను ఎంచుకొని ఆ గాడిద మీద శాంతి దూతగా, ఒక ప్రవక్తగా, ఆత్మల రక్షణ ఇచ్చేటటువంటి ఒక వ్యక్తిగా ఆయన శాంతి మార్గంలో వచ్చాడు. మనందరికీ కూడా శాంతి దూత అయి ఉన్నాడు. కాబట్టి ఈ మట్టలాదివారంలో యేసుక్రీస్తు వారు మనందరికీ శాంతి సందేశాన్ని అందించాడు, శాంతి యొక్క సువార్తను అందించాడని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఇంకనూ రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరపడండి, రక్షణ పొందడానికి ఇష్టపడండి. ఎందుకనంటే మనకు మరణం ఎప్పుడో తెలియదు, ఎప్పుడు మనం ఈ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోతుందో మన ఆత్మ తెలియదు. ఈ శరీరంలో నుంచి నువ్వు బాటికి ఆత్మ వెళ్ళిన తర్వాత దీనికి రక్షణ కానీ లేకపోతే, నువ్వు రక్షణ బాప్టిజాన్ని పొందకపోతే ఈ శరీరాన్ని దేవుడు తన రాజ్యానికి తీసుకెళ్ళటానికి అర్హత లేదు. కాబట్టి మీరందరూ కూడా త్వరపడండి, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచడమే కాదు, తొందరగా మీరు రక్షణలోకి రావాలి, ఆ రక్షణ బాప్టిజాన్ని పొందాలి. అప్పుడే ఆయన తన రాజ్యంలోకి మిమ్మల్ని అందరినీ కూడా చేర్చుకుంటాడు. కాబట్టి ఈ మట్టలాదివారంలో యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఎంతో గొప్పదిగా, రెండో రాకడలో వచ్చేటటువంటి విషయాలను, గొప్ప సందేశాన్ని అందించాడు. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. మనందరం కూడా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుదాం. మనలో ఉన్నటువంటి ప్రతి చెడు అలవాట్లను, చెడ్డ అలవాట్లను, దురాత్మలను, దుర ఆలోచనలను, ఈర్ష్య ద్వేషాలను, పగలు ప్రతీకారాలను మొత్తానికి సిలువ వేసి యేసుక్రీస్తు వారి యందు మనం రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడైన యేసయ్యా, నీ పాదముల కొందనాలు. ఇదిగో నాయన, ఈ సమయము నా తండ్రి, ఈరోజు నాయన మట్టలాదివారంగా, ఫామ్స్ డేగా అయ్యా ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషకరంగా జరుపుకుంటా ఉన్నారు. ఇదిగో నాయన, నీ బిడ్డలు అయ్యా ఎంతో ప్రేమతోటి, భక్తితోటి నాయన ఇప్పటిదాకా తండ్రి నీ వాక్యాన్ని చక్కగా విని నాయన వాళ్ళ హృదయాలలో నెమ్మది సమాధానాన్ని తెచ్చుకొని ఉన్నారు. అయ్యా, మరి నువ్వు యెరూషలేములో నా తండ్రి సువార్తను ప్రకటించావు, రెండో రాకడ సువార్తను ప్రకటించావు తండ్రి. ఈనాడు కూడా ప్రభా ఈ బిడ్డలందరూ కూడా అదే సువార్తమానం అందుతా ఉంది. అయ్యా, ఎవరైతే రక్షణ పొందకుండా ఉంటున్నారో తండ్రి, వారు త్వరపడి రక్షణ పొంది యేసుక్రీస్తు వారి యొక్క ఆ పరలోక రాజ్యంలోకి వారసులు కావాలని ప్రార్థన చేస్తున్నాను. అలానే నా తండ్రి, మందిరానికి రావాల్సినటువంటి బిడ్డలు రాలేకపోతున్నారు, దురాత్మల చేత బంధించబడి సన్నిధిలోకి దూరం అయిపోతున్నారు. ప్రభువా, ఆ బిడ్డలను కూడా మీరు దర్శించండి, ఆ బిడ్డలను కూడా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే నాయన, మరి కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించారు, అందుకై మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానం, భార్యాభర్తల మధ్య, అక్కా చెల్లెల మధ్య, అన్నాదమ్ముల మధ్య, తల్లి కొడుకుల మధ్య, ప్రతి ఒక్కరి మధ్య కూడా మంచి మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ చిన్న సంఘాన్ని దీవించండి, సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటివరకు చేసిన ఈ ప్రార్థనంతని కూడా నీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభువా. దీవించి రక్షించమని దేవుని కుమారుడవు
ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన చేయండి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, అలాగనే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకును, అలాగనే శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా.